మంచిగా పడదు అది మరి తీసుకుని వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈరోజు మన వీడియో ఏంటో అనుకున్నారా, క్యాండీ చికెన్ అయితే చేయబోతున్నాం స్నాక్. ఈ వీడియో చాలా బాగుంటుంది, ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు క్యాండీ చికెన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 1/2 kg బోన్లెస్ చికెన్, అలాగే సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, 3 బ్రెడ్, ఆయిల్, కార్న్ఫ్లవర్. ఇవే ఫ్రెండ్స్ మనకి క్యాండీ చికెన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫ్రెండ్స్, చికెన్ షాప్ నుంచి నేను డైరెక్ట్గా ఇంత పెద్ద పీసులు అయితే తెచ్చేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని అయితే కోసుకుందాం. ఫ్రెండ్స్, ఇవి చిన్న చిన్న ముక్కలు కోసుకొని మిక్సీలో మనం అయితే వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మెత్తగా చూసారా, ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో వేసుకుందాం. 1.5 స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను, అలాగే 1/2 స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ వేసుకొని ఈ పేస్ట్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చూసారా, ఇవి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మసాలాలు బాగా పట్టేటట్టు కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ బెడ్స్ని ఒక్కొక్కటి కూడా ఇలాగ ఈ గ్లాస్ లాంటి టైప్తోని మనం అయితే ఇలా తిప్పుకోవాలి. చూసారా ఈ విధంగా మనం అయితే తీసుకోవాలి. ఈ మిగతాది వేస్ట్ చేయకుండా పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం అయితే ఈ విధంగా తీసుకుందాం. ఫ్రెండ్స్, చూసారా, నేను అన్నిటికి కూడా ఈ విధంగా తీసేసాను బ్రెడ్. చూసారా, ఈ విధంగా తీసినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను, చూడొచ్చు. అలాగే ఇప్పుడు మిగతా ఈ కట్ చేసినవి ఉన్నాయి కదా, ఇవి కూడా మనకైతే ఇప్పుడు అవసరం పడతాయి. ఇవైతే ఈ పక్కన అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇందాక అవి రౌండ్ షేప్లు తీసుకుని ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడైతే ఈ ముక్కలు చేసుకొని ఈ మిక్సీలో వేసుకుందాం. ఈ మిక్సీలో వేసుకొని బ్రెడ్ కోటింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఒక 250 గ్రాములు కార్న్ఫ్లవరు, అలాగే దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, ఈ 3 వేసుకొని అలాగే దీనికి తగినంత వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పిండిని చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన అయితే పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ బెడ్లు ఉన్నాయి కదా, ఈ బెడ్ మీద మనం ఇందాక కలుపుకున్న టచింగ్ ఈ చికెన్ని ఇలా అద్దుకొని ఈ స్టిక్ అయితే ఒకటి ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ దీనిపైన ఇలా బెడ్ పెట్టుకొని ఇందులో ముంచుకోవాలి. ఈ విధంగా ముంచుకొని ఈ బ్రెడ్ కోటింగ్లో ఇలా అద్దుకోవాలి. చూసారా, ఈ విధంగా అన్నీ కూడా చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్రెడ్ కోటింగ్ మనం అయితే ఇట్లా బాగా పట్టించుకున్నాం కదా, ఇప్పుడైతే మనం ఇందులో వేసి ఫ్రై చేసేసుకుందాం. మనకి వచ్చేసరికి ఒక్కో ట్రిప్కి 5 పడుతున్నాయి. ఫ్రెండ్స్ మనకు చూసారా ఈ విధంగా అనేది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే తీసేసుకుందాం. చూడండి ఏ విధంగా మనకు బాగా ఫ్రై అయ్యో. ఇప్పుడైతే ఒక్కోటి కూడా ఇందులో అయితే వేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి 5 వేసుకున్నాను. మనకి కలయి వచ్చేసరికి 5 అయితే పట్టింది. ఈ విధంగా మిగతా 5 వేసి కూడా ఈ మొత్తం వేసేసుకుందాం. ఫ్రెండ్స్ వీటిలో కూడా ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా ఫ్రై చేశాను. చూడండి ఏ విధంగా ఫ్రై అయ్యో. ఇప్పుడైతే ఇందులో వేసుకుందాం. ఫ్రెండ్స్ ఫైనల్గా మనం క్యాండీ చికెన్ అయితే కుక్ చేసేసాం. ఇప్పుడైతే మన సాయి బ్రో నేనైతే ఉన్నాం. ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో అయితే మీకైతే చెప్తాము. తినరా. ఫ్రెండ్స్ క్యాండీ చికెన్ అయితే చాలా బాగుంది. క్రిస్పీగా ఉంది. చాలా బాగుంది. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ అది అదిరిపోయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే సాస్ వేసుకొని చూద్దాం. సాస్తో తిందాం. ముందుగా నేను ముంచుతాను ఫ్రెండ్స్. సూపర్ 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 ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా బాగుంది. సాస్లో మించుకుంటే అబ్బా వేరే లెవెల్. స్నాక్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలా తినాలనుకుంటే మన ఛానల్ చూసి నేను చెప్పిన ప్రాసెస్లో ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వింటేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం 1K దగ్గరలో ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసి 1K అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. ఓకేనా. ఇలాంటి మంచి వీడియోస్ మరెన్నో వీడియోస్ మీకైతే ఇలా చేస్తూనే ఉంటాం. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.